హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇంకా గణేష్ ఉత్సవాలు కూడా మనం చూస్తున్నాం. సో అందులో దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. ఈరోజు హీరోస్ ఆఫ్ హైదరాబాద్ ప్రోగ్రామ్కి వచ్చిన ఒక హీరో అని చెప్పొచ్చు. హీస్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సివి ఆనంద్ విత్ అస్. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. సో సివి ఆనంద్ గారు చెప్పండి, ఎలా ఉంది బందోబస్తు? ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో, కమ్యూనిటీలో గణపతి కూర్చోబెట్టారు, ఇంకా పూజలు జరుగుతున్నాయి. అవును, ఇది ఆ, ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. సో చాలా పెద్ద ఫెస్టివల్ ఇది. చాలా అన్ని సంవత్సర కాలం మేము ఎన్నో ఫెస్టివల్స్ని వారి కోసం దానికోసం బందోబస్తు ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటాం. శ్రీరామ్ నవమి నుంచి మొదలవుతాయి, హనుమాన్ జయంతి, ఇక ఈద్, బక్రీద్ అని చాలా జరుగుతూ ఉంటాయి. అన్నింటినీ జాగ్రత్తగా హైదరాబాద్ నగరం ఎటువంటిదంటే అన్నీ కూడా మేము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కమ్యూనల్ హార్మనీ అది మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు గణేష్ సందర్భంగా దాదాపు 50,000 విగ్రహాలు ప్రతిష్ఠింపబడతాయి. సో అవన్నీ కూడా మేము ప్రతి గల్లీలో, ప్రతి లేన్లో, బై లేన్లో కూడా మనం చూస్తుంటాం. సో ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, మరి కమ్యూనిటీస్ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్నీ కూడా సౌండ్ పొల్యూషన్ తక్కువ చేస్తూ, మరి నిమజ్జన కార్యక్రమాలు రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఖైరతాబాద్ గణేష్ దగ్గర వీకెండ్స్లో 1.5 to 2 lakh పర్సన్స్ పబ్లిక్ వస్తుంటారు. సో అన్ని జాగ్రత్తగా ఎక్కడ కూడా తొక్కిసలాట, స్టాంపీడ్ జరగకుండా చూసుకునే బాధ్యత పోలీస్ పైన ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎంతమంది పోలీస్ పర్సనల్స్ని దీనిపైన పెట్టారు? మా సిటీ పోలీస్ 20,000 మంది ప్లస్ అనదర్ 9,000 ఫ్రమ్ అవుట్ సైడ్. 29,000 విల్ ఫైనలీ బీ దేర్ ఆన్ డ్యూటీ. సో 29,000 మంది ఈ బందోబస్తు నిమగ్నమై ఉంటారు. సార్, ఎగ్జైట్మెంట్లో పూజలు ఉన్నప్పుడు యంగ్స్టర్స్ స్పెషల్లీ డాన్స్ చేస్తూ ఉంటారు, ఇంకా ట్రక్ ఎక్కి, ఇంకా కొన్ని వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పటికే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ ద్వారా 12 మంది చనిపోయారు. సో ఇట్ ఈస్ రెయినింగ్, వర్షాలు పడుతున్నాయి. సో అందరు కూడా ఈరోజు కూడా ప్రెస్ మీట్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ ది ఎలక్ట్రికల్ పార్ట్ ఆఫ్ ఇట్. డోంట్ ట్రై టు అనవసరంగా ఇల్లీగల్ ఎలక్ట్రిసిటీ తీసుకోవడం. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్ ఫ్రీ. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని పిలిపించి జాగ్రత్తగా అన్ని కనెక్షన్స్ చూసుకోండి. అండ్ ఈవెన్ వర్షం పడేటప్పుడు ఈవెన్ అస్ వుడ్ స్టిక్ బికమ్స్ అ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దానివల్లనే జరిగింది యాక్సిడెంట్స్ అన్నీ. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మండపాల దగ్గర ఒక క్యూస్ మెయింటైన్ చేస్తూ నైట్ టైంలో వాలంటీర్స్ని పెట్టుకుని కనీసం ముగ్గురిని పెట్టాలి. ప్రతి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారి బాధ్యత అది. అదే కాకుండా సౌండ్ పొల్యూషన్ తక్కువ చేస్తూ గత సంవత్సరం మేము డీజేస్ని బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాము, అది అమలు చేస్తున్నాం సో ఇప్పుడు బాగానే అందరు పాటిస్తున్నారు. సో వీ వాంట్ టు రెడ్యూస్ ద న్యూసెన్స్ టు ద నేబర్హుడ్స్ అండ్ ద పబ్లిక్. సో త్రూ సౌండ్ పొల్యూషన్ హెల్త్ ఇష్యూ అది. సో ఈ విధంగా అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎవ్రీవన్ ఈస్ కోఆపరేటింగ్. అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ బిజీ చెకింగ్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అట్ ఆల్ లెవెల్స్. అండ్ అందరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. డెఫినెట్లీ పోలీస్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. కానీ పోలీస్కి ఇంకా ప్లస్ అయ్యేలాగా జనాలకి మీరు ఏం చెప్తారు? కమ్యూనిటీస్ ఏమేమి పాటించాలి? కమ్యూనిటీస్ అంతా అవేర్ ఉండాలి. ఇది నిమజ్జనం అనేది లోకల్ పాండ్స్ దగ్గర చేసుకుంటే బాగుంటుంది. మట్టి విగ్రహాలు వాడితే బాగుంటుంది. ఇట్ ఈస్ బెటర్ ఫర్ నేచర్. పిఓపి వాడితే అవర్ లేక్స్ గెట్ స్పాయిల్డ్. సో వీ హ్యావ్ టు బీ, అంటే మనమే మన లేక్స్ని, వాటర్ బాడీస్ని కాపాడుకోవాలి. ప్లస్ జింగోయిజం అనేది ఉంటుంది, సెలబ్రేషన్ ఉంటుంది, దట్స్ నో ఇష్యూ. బట్ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఎంజాయ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఫెస్టివల్ దానికి కొద్దిగా ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. ద టైప్ ఆఫ్ సాంగ్స్ దే ప్లే, కొద్దిగా డీసెన్సీ, ద టైప్ ఆఫ్ డాన్సెస్ దే డూ, దాంట్లో కూడా కొద్దిగా యూనో సమ్ టైప్ ఆఫ్ డీసెన్సీ షుడ్ బి బ్రాట్ ఇన్ అని మేము అందరికి చెప్తా ఉన్నాం. సో ద యంగ్ యూత్ ఆర్, వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు, సమ్టైమ్స్ శృతి మించి చేస్తుంటారు. సో వారికి కూడా చెప్పే బాధ్యత పెద్దల పైన ఉందని తెలియజేస్తాం.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, దట్ వాజ్ సివి ఆనంద్ గారు. ఆయన ఏమంటున్నారంటే కమ్యూనిటీ వాళ్ళు డీసెన్సీ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు వాళ్ళ కమ్యూనిటీలో డీసెంట్గా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆయన ఇప్పుడు చెప్పారు మీకు, అది పాటించండి. కెమెరామెన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.